చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రినిటీ చర్చ్ బొలారం సమర్పిస్తున్న అనుదిన వాక్య ధ్యానాలను వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని పేరట హృదయపూర్వక స్వాగతం. ఈనాటి మన డైలీ బైబిల్ డివోషన్స్లో ఇయర్ ఎండింగ్ మెసేజ్ సంవత్సరాంత సందేశాన్ని విందాం. ఈ సందేశాన్ని మన పాస్టమ్మ శ్రీమతి కె ప్రభా చార్ల్స్ గారు మనకు అందిస్తున్నారు. సందేశానికి ముందు ఈ భక్తి గీతాన్ని విందాం.
ఉదయకాల ధ్యానాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు మరియు సంఘ సభ్యులకు శుభములు తెలియజేస్తూ, ఈ చివరి దినాన మనము దేవునితో ఏ విధంగా గడిపాము అన్న విషయాన్ని తెలియపరుస్తూ కొన్ని విషయాలను తెలుసుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6 నుండి 7 వరకు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6 నుండి 7 వరకు చదువుకుందాం. దేనిని గూర్చి చింతపడకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి. మరియు మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరింతురో, నాయందున్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడయుండును. ఈ విధంగా ఇన్ని సంగతులను మనకు దేవుడు తెలియజేస్తున్నాడు. ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో వీటన్నిటిని గ్రహించి సంవత్సరం అంతా మన జీవితాలను గడుపుతూ ఉన్నామే. మరి ఈ చివరి దినాల్లో ఏమి నిర్ణయించుకొని జీవిస్తున్నాం క్రైస్తవులంగా? వాట్ హ్యావ్ యూ లర్న్డ్ అబౌట్ గాడ్? వాట్ బ్రాట్ యూ క్లోజర్ టు గాడ్? ఏం నేర్చుకున్నాం మనం దేవుని విషయం? ఎంత దగ్గరగా దేవునిలో జీవిస్తున్నాం అన్న విషయాన్ని ఆలోచిస్తాం. ఎన్నో సంవత్సరాలు గడిచిపోయినాయి మన జీవితాల్లో. ఈ చివరి దినాన నూతన సంవత్సరం వస్తుందన్న ఆశతో ఉండి మన చెడు అలవాట్లను మానుకుందాము అన్న నిర్ణయం కూడా తీసుకుంటామేమో. కానీ మళ్ళీ we may go on repeat the same thing. There may not be a change in our life. Let us be a true Christian where we decide for ourselves that God is with us. Let us be a true Christian to praise Him, worship Him, and please Him especially. That the year is ending and let there be a change in our lives. అదేవిధంగా డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్, ఇన్స్టెడ్ ప్రే అబౌట్ ఎవ్రీథింగ్. ఏ విషయంలో కూడా దేని విషయమైనా బాధపడకుండా మనకు ఎలాంటి సంభవిస్తున్నాయేమో జీవితంలో అని మనము ఒకలాంటి దిగులుతో జీవిస్తున్నామేమో, వాటి నుండి దూరంగా ఉండి దేవుడు మనతో ఉన్నాడని. Yes, a living God is with us. A caring God is with us to protect us. The whole year He has protected us. Can't He look after us for the coming years? Let us prepare ourselves to be strong in God. Remember the whole year that His faithfulness and praise was with us. He loved us, how faithful He was towards us. We have praised Him, we have worshipped Him. Are we going back? Are we away from God? మనం దేవునికి దూరంగా ఉండి జీవిస్తున్నామా? ఆయన ఇన్ని విధాలుగా మనల్ని ప్రేమిస్తూ ఇంతగా మనల్ని ఆశీర్వదించి ఈ సంవత్సరం అంతా కాపాడిన దేవుడికి మనం ఏమి చెల్లిస్తున్నాం? మనం ఏ విధంగా ఆయనను పూజిస్తున్నాం? ఏ విధంగా ఆయనను ఆరాధిస్తున్నాం? ప్రేమిస్తున్నామా? ద్వేషిస్తున్నామా? ఒక బిట్టనెస్ మనలో ఉందా? ఓ ద్వేషం ఉందా మనలో? ఈర్ష, పగ ఇవన్నీ పెట్టుకొని మనం దేవుణ్ణి ఆరాధించలేము. కనీసం ఈ లాస్ట్ డేనన్నా ఒక రిపెంటెన్స్ మనలో కలిగి, క్రైస్తవులముగా మనలో ఒక మార్పు అన్నది కలిగి, ఒకరి ఎడల ఒకరము ప్రేమ, ఐక్యత, సమాధానం కలిగి జీవించడానికి మనం సిద్ధపడదాం. చివరి దినాల్లో ఉన్నాం. The world is going to end. We are seeing so many things around us. In spite of that,
we are still standing firm with our sinful life. Let there be a change in our attitude. Let there be a new life that pleases God. ఒక కొత్త జీవితం, ఒక కొత్త అనుభవం దేవునిలో కలిగి జీవించడానికి మనము క్రైస్తవులంగా జీవిస్తాం. నామకార్థంగా కాకుండా, నామినల్గా కాకుండా. We have a living God where we are praising Him every day. Are we praying in a wholehearted way? హృదయపూర్వకమైన ప్రార్థన చేస్తున్నామా? వట్టి పెదవులతో చేస్తున్నామా? ఆ ప్రార్థన దేవుని మట్టుకు వెళ్తుందా? గ్రహించి కనీసము ఒక మార్పు మనలో కలిగి మన పిల్లలను ఏ విధంగా మనము సెట్ రైట్ చేసుకొని కేవలము లోకరీతిగా కాకుండా ఒక పండుగ ఒక ఫెస్టివల్గా మనము ఒక న్యూ ఇయర్ చేసుకుంటున్నామన్న ఆలోచనలో ఉండకుండా ఒక మార్పు మనలో కలిగి మన పిల్లలకు ఆత్మీయమైన జ్ఞానాన్ని దేవుడు ఇయ్యాలన్న ప్రార్థనలో గడిపి ఒక మంచి జీవితం బిడ్డలు ఈ భయంకరమైన దినాల్లో భయంకరమైన అలవాట్లతో ఎంతో దూరంగా ఉంటున్నారు యవనస్తులు. వారి కొరకు మరి ముఖ్యంగా ప్రార్థించి మనము తల్లిదండ్రులంగా మన బాధ్యతను నెరవేరుస్తూ ఈ చివరి దినాన ప్రార్థనలో గడిపి దేవునికి దూరంగా ఉండకుండా ఒక ఆత్మీయమైన జీవితం మనం కలిగి ఉన్నట్టయితే మన పిల్లలు కూడా మనతో ఏకీభవించి ఆయనలో జీవించడానికి అవకాశం కలుగుతుంది. దేవుడి వాక్యాన్ని దీవించుగాక. పోయే కాలం స్మరించు యేసు నామం, సంతోషించు ఈ నవోదయం. పరచలే రక్షణ భాగ్యం. ఇన్నేళ్ళు ఇలలో ఉన్నాము మనము చల్లని దేవుని నీడలో. గతించిపోయే కాలం స్మరించు యేసు నామం, సంతోషించు ఈ నవోదయం. మారు మనసు మనిషికి